ఐఐటి నీట్ 2025 ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన ఆల్ఫోర్డ్స్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ఆల్ఫోర్డ్స్ ఐఐటి నీట్ అకాడమీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అన్ని ఏబీవీపీగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేసినటువంటి బండి సంజయ్ ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడిగా, అనంతరం బీజేపీ కార్యకర్తగా, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, కార్పొరేటర్గా, అదేవిధంగా కరీంనగర్ ఎంపీగా, తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తర్వాత రెండవసారి ఎంపీగా భారీ మెజారిటీతో, అదేవిధంగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ రాజకీయ ప్రస్థానం నా కూతురు నా పరిస్థితి. సో ఆయన ఆ చిన్నప్పటి నుండి ఎంత కష్టపడ్డారని చెప్పేసి కుటుంబ సభ్యులకు చాలా ఎక్కువ తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరు, ఒక విద్యార్థి సంఘ నాయకుడి నుండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగాడంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఎన్నో అవమానాలు భరించి ఈరోజు అంత స్థాయికి ఎదగడం జరిగింది బండి సంజయ్. సో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. చిన్నప్పటి నుండి ఆయన ఎలా కష్టపడ్డాడు, ఎలా రాణించాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి పూర్తి వివరాలు వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడదాం. ప్రస్తుతం నేను బండి సంజయ్ గారి ఇంట్లోకి రావడం జరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడడం. ప్రస్తుతం నాతో వారి అమ్మగారు ఉన్నారు, ఆ తల్లితో మాట్లాడడం. అమ్మ నమస్కారం. ఈరోజు మీ కుమారుడి పుట్టినరోజు. చిన్నప్పటి నుండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, ఎంతో కష్టపడి ఒక కార్యకర్తలను మొదలుకొని ఈరోజు కేంద్ర మంత్రి స్థాయికి రావడం జరిగింది. ఇది ఒక మామూలు విషయం కాదు, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు కూడా పాలిటిక్స్ లో ఇవ్వండి. కానీ ఒక వ్యక్తి కార్యకర్త నుండి కేంద్ర మంత్రి రావడం వెనకాల ఎలా కష్టపడ్డాను చిన్నప్పటి చాలానే కష్టపడ్డారు. ఇక అప్పుడు కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంటుండే, ఇక అన్నిటికీ కష్టమే ఉండే. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాడి చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినట్టు వాని కష్టమే. చాలా ఇబ్బంది పడి ఆటపోట్లు బాగా ఇదేంటి వేలు రాటి దెబ్బలు తిన్నాడు, ఎన్నటికో అన్ని భరించాడు. అన్ని భరించి అంత కష్టపడి పెట్టిన వాడు ఆయన కష్ట ఫలితం ఆ అమ్మ వాళ్ళ దైవాన్ని వాడి ఇద్దరు స్థాయికి వచ్చాడు. సంతోషం. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేవాడు సంజయ్ అన్న? చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? మామూలుగానే పిల్లలు వేరే స్నేహితులు ఎవరు ఉండకపోదు. మా నలుగురు పిల్లలే వాళ్ళ ఇంట్లో, వాళ్ళు చదివేందో వాళ్ళ ఆట ఏందో వాళ్ళే చేసుకుంటూ, బయట పిల్లలు ఎవరి ఇంటికి రాకపోదు, స్కూల్ వరకే. కానీ ఇంటికి మాత్రం వాళ్ళే నలుగురు, వాళ్ళ అక్క అన్నలు తక్కువ అన్నలు ఉంటారు. ఇంట్లోనే చదువుకుందరు, ఆడుకుందరు, వాళ్ళే ఏమి ఇబ్బంది అల్లరి ఏమీ లేదు. మా పిల్లలు నలుగురు పిల్లలు ఏమి అల్లరి చేయకపోదు. క్రమశిక్షణ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చేస్తారు. కానీ అంటే మీరు రాజకీయాలకి వెళ్తూ అన్నప్పుడు మీరు ఏ విధంగా స్పందించారు? వెళ్ళమన్నారా, సపోర్ట్ ఇచ్చారా, ఏమన్నారు? ఇవాళ నాన్నకు వాడిని ఇష్టమే ఉంటుండే, కానీ తెలియనియకపోతుండే వాళ్ళు చెప్పు. కానీ వాడు చేసేది చేస్తుండే, బయట చేస్తే మాత్రం ఇంటి దాకా రాకపోతుండే. ఎవరైనా చెప్తేనే మాకు తెలుస్తుండే, కానీ వాళ్ళు మాత్రం చెప్పారు. ఇప్పటికి కూడా ఏది చెయ్యని, ఇప్పుడు గుడి కట్టాడు కదా, గుడి మొదలు పెట్టేదాకా కూడా మాకు తెలియదు. తర్వాత అది చేసేటప్పుడు రమ్మనిపిస్తే చేసేది. ఏ పని చెయ్యని చెప్పి చెయ్యడు, చేసి చూపిస్తాడు అంతే. నేను ఇది చేసినా అది చేసినా అని డబ్బాలు కొట్టుకునే వ్యక్తిత్వం లేదు వాళ్ళ దగ్గర. అట్లా మంచి స్వభావం ఉంటుంది, గొప్పలు చెప్పు. మా ఇంట్లో మా సంజయ్ కాదు, మా ఇంట్లో మేము ఎవ్వరు, వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూడా చాలా మందికి సాయం చేశాడు. టీచర్ పనులు చేస్తుండే. ఇలా వాళ్ళు పేద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు మంచి ఉద్యోగాలు అవి ఇప్పించి వాళ్ళ నాన్న కూడా సాయం చేస్తుండే. అప్పటి నుంచే. అంటే ఇన్ని దెబ్బలు తిన్నాడమ్మా, చాలా సార్లు, ఎన్నో సార్లు అరెస్ట్ కావడం జరిగింది. తెలంగాణ ఉద్యోగంలో తెలిసిన తర్వాత మీరు తెలిసిన సందర్భంగా తెలిసినప్పుడు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా ఎందుకు రా ఇదంతా అని చెప్పేసి? అసలే తెలియకపోతుండే. అంటే తెలిసిన తర్వాత బాధపడి అడిగేవారా?
ఇంకా బాధపడడం అంటే ఇక మరి ఎన్నో రోజులకు తెలిసినాక ఏం చేస్తాం అట్లెందుకు అస్సలు తెలియదు. కానీ ఇంటి దగ్గరకు పోలీసులు ఎక్కడ ఏ గొడవ అయినా సంజయ్ దగ్గరికి పోతాం. మేమేమంటుంటే ఎక్కడ గొడవ అయితే సంజయ్ దగ్గరికి వస్తే సంజయ్ ఒక్కడేమో అంటే సంజయ్ దగ్గరికి వస్తే తెలుస్తాయి కదా అవి అని చెప్పి వస్తాము అది అని అంటుంటారు. పిల్లలు సంజయ్ ఏటన్నా తప్పించుకొని వెళ్తుండే కదా, అప్పుడు మా పెద్ద బాబును పట్టుకుపోదురు, ఏమని తీసుకుపోదురు. 3-4 సంజయ్ ఎక్కువ వేటు, 2వ సంపద తక్కువని. ఇక వాడు ఉంటే వీడు పోతే ఇక మా సంపద అప్పుడు సున్నాకు మాకు బాగా దగ్గరగా ఉంటుంది. వాసిస్తున్నా సున్నాకు వీళ్ళ దగ్గరికి నేను అని తీసుకోకపోతే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అన్నప్పుడు మంచిగా ఉంటాయి. కష్టపడి పైకి వచ్చి అంటే బండి సంజయ్ గారు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా విడిచిపెట్టాడు. అది జరిగేంత వరకు కూడా ఆ పనిని ఆపాడు. ఒక మొండిలాగా అంటారు కదా, ఆ మొండి తను చిన్నప్పటి నుంచే ఉన్నది. ఇప్పుడు ఎంత మనం ఎన్ని అన్నా మనం తెలివినే అయిపోను. ఇప్పుడు తెలిసినది ఎందుకు అని అంటే పట్టించుకోకపోతుంది. పట్టించుకోదు, తన పని తను చేసుకుంటుండే. కానీ చిన్నప్పటి నుంచే మొండితనం. ఈ లయల స్కూల్లో చదువు 9th క్లాస్ అప్పుడు లయల స్కూల్ వేసినాం. మేము పెట్టి వచ్చినాం. శిశుమతి దూరం వేస్తే అక్కడ బాత్రూమ్లు కట్టి మన స్వస్తికులు హోమం అని వెంటిలేటర్లు కట్టారు. అది చూసి ఓ రాత్రి పిల్లలంతా తోటి పిల్లలను తీసుకొని కూలగొట్టారు. అప్పుడు గొడవ అయింది. ఎప్పుడు ఏమనలేదు. రిజల్ట్ ఆపారు. రిజల్ట్ ఆపేసరికి ఇక బాగా ఇదైపోయి ఆ శిశుమందిరు సార్లు, మాణిక్యరావు లెక్చరాలు వీళ్ళందరూ కూడా ఇది పోదామంటే ఇక మా సార్ వద్దని చెప్పి తనే పోయి వాళ్ళతో మాట్లాడితే అప్పుడు మళ్ళీ రిజల్ట్ ఇచ్చిండ్రు. నా ఫాదర్ని సస్పెండ్ చేసి అప్పుడు పెద్ద 8వ తరగతి 9వ తరగతి కానీ అప్పుడే సంచలనమైంది. బాగానే ఇదైంది కరీంనగర్ మొత్తం. సంజయ్ రిజల్ట్ ఆగిందట అని అప్పుడు కూడా బాగానే ఇదైంది. నీకు ఇట్టిన అన్ని చిన్న చిన్నవి బాగానే జరుగుతుంటాయి అని తెలుగు చాలా రోజులకు తెలుసు మాకు. అంటే ఇప్పుడు ఇంత స్థాయికి ఎదిగింది, చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగింది. ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర మొదలుకొని అందరితో కూడా ఇప్పుడు సత్సంబంధాలు సంతోషంగా ఉంటుంది కదా, గర్వంగా ఉంటుంది కదా. అంత కష్టపడి అంత పైకి వచ్చింది, పైకి వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిందంటే ఏ తల్లిదండ్రులకైనా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు చల్లగా మంచిగా దేశ సేవ చేసుకుంటాం, మంచిగా చల్లగా ఉండాలని. అంటే ముందు మీరు ఆశీర్వాదం తీసుకుంటారు సంజయ్ వెళ్తే, తర్వాత ఖచ్చితంగా అమ్మవారు ఆశ. ఎందుకు అంత అమ్మవారు అంటే ఎందుకు మనం తీసుకుంటాను? తనకు అమ్మవారు అంటే మాకు కొంచెం విలువేపులాగా అయిపోయింది. ఆమె వాళ్ళ దయ వల్లనే కదా నా కొడుకు మళ్ళా జన్మ ఎత్తినట్టుగా అయిపోయింది కదా. అందుకే ఆ అమ్మవార్లకు నమ్ముకుంటాడు. మా సంజయ్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆశీర్వదిస్తున్నా. మనం బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ప్రస్తుతం మనతో వారి అన్న శ్రవణ ఉన్నారు. అంటే ఇందాక మనం మాట్లాడినట్టు అందరూ అన్న అని పిలుస్తారు సంజయ్ అన్న, కానీ సంజయ్ అన్నకే అన్న. అంటే చిన్నప్పటి నుండి ఎలా ఉండేవాడు? ఈరోజు బర్త్డే కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళ బంధం ఎలా ఉండేది, ఎలా ఎదిగారని చెప్పేసి నమస్తే. సంజయ్ అన్న అంటే ఇప్పుడు బయట అందరూ తెలుసు, బయట రాజకీయ తెలుసు, కానీ పర్సనల్ గా ఎలా ఉందని చెప్పేసి ఒక మీకు మాత్రం తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ తర్వాత ఎక్కువ షేర్ చేసుకుని అన్న వాళ్ళతో షేర్ చేసుకుంటాం. ఎట్లా ఉన్నాడు చిన్నప్పటి నుంచి మేము కూడా అన్నదమ్ములం, సిస్టర్ అక్క పెద్దది, తర్వాత నేను, తర్వాత సంపత్, తర్వాత సంజయ్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు గొడవ అనేది లేదు. అందరం కలిసి ఉంటాం. నాకు చిన్నోడైనా కానీ తన ఏ పని చెప్తే ఆ పని నేనైనా మా సంపద అయినా చేస్తాం. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా పిలిచి చెప్తాడు. తన అనాయకుడు ఇది ఏంటి అని చెప్తాడు, తప్పకుండా చేస్తాం. కానీ నాకు చిన్నోడు కదా నేను ఎందుకు చేయాలని అది అందరం కలిసి ఉంటాం. ఇప్పటికి కూడా అందరం ఉమ్మడి కుటుంబం.
అందరం కలిసి ఉంటాం. కానీ ఎప్పుడు మాకు గొడవలు ఉంటాం. ఇప్పుడు విభేదాలు అనేది ఇంతవరకు రాలేదు. చిన్నప్పటి నుంచి చాలా ఐవీపీ కార్యకర్తల నుంచి చదువు శిక్షణ చదువుకున్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్ ఉంటారు. ఆర్ఎస్ఎస్ భావాజాలు బాగుంటాయి. అందువరకే అంత క్రమశిక్షణతో ఉంటారు. ఈ స్టేజ్ ఉండడానికి కూడా కారణం ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ శిష్యులు ఎప్పుడు తనకు ఉంటాయి. అంటే ఎలా కష్టపడ్డారు మీరు చూశారు? అంటే అమ్మాయి అయితే తెలియదు, ఇంట్లో ఉంటుంది కూడా తెలియదు, మీకు తెలుసు ఉంటుంది బయట ఏం ఉంటుందని చెప్పేసి. ఇట్లా గొడవ అవుతున్నప్పుడు, లేదంటే అరెస్ట్ చేసినప్పుడు, లేదంటే ధర్మ కోసం పోయినప్పుడు, దెబ్బలు తినడం కానీ ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే తన కొట్లాడేది కూడా ఏబీపీలో ఉండేది. స్టూడెంట్స్ కూడా కొట్లాడుతుంది. ఇప్పుడు బీజేపీలో ఉంటుంది, రాజకీయంలో దాని గురించి కొట్లాడుతుంటే, ప్రజల సమస్యల గురించి కొట్లాడుతుంటే, ఎప్పుడు కూడా పర్సనల్ గా వాళ్ళని కొట్టుడు వీళ్ళ గురించి ఏదైనా పార్టీ పరంగానో ఆర్గనైజేషన్ పరంగానే జైలుకి వెళ్ళేది. కానీ బట్టి పర్సనల్ గా మాత్రం ఎప్పుడో చేయలేదు. తన ఎక్కడో చేస్తుంటే మాకు తెలియదు కదా, ఆర్గనైజేషన్ అక్కడికి చేసేస్తుంటుంటే ఇక పోలీసు వాళ్ళు వచ్చి ఫస్ట్ అక్కడ బయట ఉంటే నన్ను పట్టుకున్నాను. సంజయ్ లేడా అంటే లేడు. నేను ఇక వచ్చిన తర్వాత మళ్ళీ సంజయ్ వచ్చిన తర్వాత నన్ను వాళ్ళు ఎన్నో సార్లు జరిగినాయి. ఇవాళ రామజన్మభూమి అప్పుడు కూడా కూలగొట్టినప్పుడు కూడా చాలా మంది ఇక్కడ చుట్టూ పోలీసులు ఒక 200 మంది పోలీసులు వచ్చారు. అప్పుడు కూడా దొరకలేదు, నన్ను పట్టుకపోయారు. అప్పుడు కూడా మళ్ళీ నన్ను వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు కూడా తన రాజకీయ పరంగానే కొట్లాడిండు, జైలుకి వెళ్ళడం జరిగింది చాలా సార్లు. కానీ పర్సనల్ ఎప్పుడు అట్లా గ్రడ్జ్ పెట్టుకోదు. కానీ చాలా బాగుంటాడు అందరూ. అంటే ఇప్పుడు అంటే అన్న చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, ఎంపీ అయిన తర్వాత అయితే గతంలో ఏదైతే హిందూ ధర్మాన్ని ఎంచుకున్నారో ఆ హిందూ ధర్మం కోసం ఒక్కడే అప్పుడు కష్టపడ్డారు. ఒక్కడే టవర్లోకి వెళ్ళి కూడా చాలా విషయాల్లో ఒక్కడే వెళ్ళి దాన్ని యుద్ధం చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీరు భయపడే సందర్భాలు ఉన్నాయి? ఏమవుతుంది? మేము ఎప్పుడు భయపడలేదు. సరే చేసేది ధర్మం కొరకు ప్రజాసేవకు కొట్లాడుతున్నట్టు మా నాన్న కూడా సరే ఎంత తండ్రి అయినా కూడా ఓసారి కొంచెం ఉంటుండే కానీ ఎప్పుడు మా ఇంట్లో విసుగు చెందకూడదు. చేస్తుండే ఇప్పుడు టవర్ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున గడపడేది. అయినా కానీ మేము ఏమనకపోతుంటాం. ఇక మాకు అలవాటు అయిపోయింది. సరే నడవని ఏదో ఒకటి ఫస్ట్ ఏదో నడుస్తుండే కదా పోనీ అనేది కోరుకుంటున్నాం. నమ్మకం ఉండేది చేస్తారని 100% నమ్మకం. అంటే మీ బంధం ఎలా ఉంది? అంటే ఇందాక మీరు చెప్పారు గొడవ ఉండకపోయింది, ఇంకా ఎలా ఉండేది? ఏదైనా అవసరం ఉన్నప్పుడు అన్న పెద్దలు కాబట్టి ఏదైనా చిన్నప్పుడు పాకెట్ మనీ అట్లా అడగబడాలి అవసరం ఉన్నప్పుడు అట్లాంటి చేసినాం. అందరం చిన్నప్పుడు నా డ్రెస్సులు తన వేసుకుంటుండే, తన డ్రెస్సులు నేను వేసుకుంటుండే, అందరం అమ్మ నడుపుకుంటుండే, మా అమ్మ నడుపుకుంటుండే, ఇస్తుంటుండే, ఏదైనా చూసుకుంటుండే. ఇంకేం లేదు, మా అందరం కలిసి ఉంటాం. అందరం తనకు అవసరం ఉంటే నన్ను అడుగుతా, నేను అవసరం ఉంటే నన్ను అడుగుతా. నాకంటే చిన్నోడు నేను అడగాలని అట్లే ఉండదు. తన కూడా అట్లా మా అందరినీ కూడా బాగా చేసుకుంటాం. అంటే అన్న ఈ రోజుల్లో ఒక సర్పంచ్ గెలిస్తేనే, ఒక కార్పొరేటర్ గెలిస్తేనే చాలా వాళ్ళు షో అప్ చేసుకుంటారు. కానీ ఇప్పటికి కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా ఎందుకు ఇంకా డౌన్ టు అర్త్ అది ఎట్లా వచ్చింది సాగు? అది ఇప్పుడు స్టార్టింగ్ నుండి అంతే. తన ఏదైనా పని చేసినా కానీ ఎవరికి చెప్పాడు, కానీ ఖచ్చితంగా చేసి చూపాడు. నేను కలెక్టర్ గారు కూడా చెప్పారు, బండి సంజయ్ గారు ఇంత తొందర డిసిషన్ తీసుకుంటున్నా అనుకోలేదు చెప్పారు ఎవరికి. ఈ పని అయిందని అంటే అప్పుడు ఆ రోజు రిలీజ్ చేస్తాను, అంతేగాని చెప్పి చేస్తాను. ఇప్పుడు ఏదో చెప్పి నేను ఇట్లా చేసిన అట్లా చేసిన గొప్పతనం ఇట్లా స్టార్టింగ్ నుండి చిన్నప్పటి నుంచి అంతే. నేను చేసినాను కూడా ఇప్పుడు ఒకరికి సాయం చేసినా అనుకోండి, నేను సాయం చేసినా నేను 100 మంది కూడా చెప్పుకోవాలి, అసలే చెప్పుకోవాలి. అట్లా ఎంతో మందికి సాయం చేశాను, ఎంతో మందికి చదువు ఇచ్చిండ్రు. ఎవరైనా వస్తే ఆరోగ్యపరంగా వస్తే హాస్పిటల్కి ఫోన్ చేయడం. కోవిడ్ టైంలో చాలా మందికి హెల్ప్ చేసింది, చాలా మంది జీవితాలు కాపాడి. కార్యకర్తలు వస్తే అన్న కొంతమంది కలిసి వెళ్ళిపోతారు. కానీ సంజయ్ అన్న ఎన్ని వేలాది మంది వచ్చినా కూడా వాళ్ళని కలిసి వాళ్ళని కూర్చోబెట్టిన చామర్లో వాళ్ళని ఫోటో దిగి పంపిస్తారు. అంత ఓపిక ఎట్లా? ఓపిక చాలా బాగుంటుంది. ఓపిక అనేది ఎట్లా అంటే కార్యకర్త అంటే చాలా ఫస్ట్ కార్యకర్తలకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మిగతా వచ్చిన వాళ్ళకు కూడా ఓపిక చేస్తారు, మాకు కూడా చెప్తారు. ఎవరు వచ్చినా మర్యాదగా మాట్లాడాలి, చేయాలి, ఇంటికి వచ్చినా మర్యాద ఉండాలి, చేయాలి. అది ఎప్పుడనంటే అది ఆర్ఎస్ఎస్ లో ఉన్న అనుబంధంతోనే ఇట్లుంటుంది. ఎవరైనా ఆర్ఎస్ఎస్ లో ఎవరున్నా ఇటువంటి కల్చర్ వస్తుంటది, ఓపిక ఉంటది, బంధాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అంటే ఏదన్నా సంజయ్ గారికి మీరు ఎప్పుడన్నా ఫేస్ ముఖంగా చెప్పలేనిది ఏదైనా ఉందే
ఒకసారి కెమెరా చూసి చెప్పండి. ఏదన్నా ఆయన దూకుడు కావచ్చు, ఏదన్నా మీకు ఏదైనా ఉంటే చెప్పు, కెమెరా చూసి చెప్పండి, ఏదైనా చెప్పేది ఉంటే. చెప్పే తనకు చెప్పేంత చేసుకోడు. నేను ఇట్లా ఆ టైం ఎప్పుడు తెచ్చుకోలేదు, నువ్వు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనే టైంలో ఎప్పుడు తెచ్చుకోలేదు. చేసి చాలా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఏ ప్రాబ్లం అయినా, ఏ ఇష్యూ అయినా, ఏదైనా ఈజీగా హ్యాండిల్ చేసుకుంటాడు. అంత ధైర్యం కూడా ఉండదు. అట్లా అటువంటి ఎప్పుడు రాలే. ఇట్లా అట్లా నేను ఇవ్వడం చేయడం అనేది అటువంటిది ఎప్పుడు రాలేదు. అట్లా తెచ్చుకోలేదు. ఓకే. సో అన్న బర్త్డే కాబట్టి మామూలుగా అంటే ఇప్పుడు కెమెరా ముందు మాత్రం మనం కొంచెం మాదిరిగా మాట్లాడుతున్నాం. అట్లా కాకుండా తమ్ముడు కాబట్టి మామూలుగా తమ్ముడికి ఎట్లా చెప్తారు హ్యాపీ బర్త్డే అని చెప్తే అట్లా చెప్పండి కెమెరా సంజయ్ అని. హ్యాపీ బర్త్డే సంజయ్. ఇటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సంజయ్.